కావ్య కావ్య వస్తున్నా. నా ఐడి కార్డ్ ఎక్కడ పెట్టావు కనిపించట్లేదు. ఇక్కడే ఉండాలి. అసలు పెట్టింది దగ్గర ఉంచవే. ఒక వస్తువు కూడా ఉండదు ఇంట్లో. దీనికి కోపం ఎందుకు, మెల్లిగా చూద్దాం, దొరుకుతుంది. మా ఆఫీస్కి టైం అవుతుంది. మా వివై కంపెనీలో మా బాస్ కుక్కగాడు ఐడి కార్డ్ లేకుండా అలౌ కూడా చేయడు. ఇప్పటికే 20 minutes లేట్ అయింది. ఇక్కడే ఎక్కడో ఉండాలి. కనీసం నా టైంలో తీసుకురా. అయ్యయ్యో, ఇప్పుడే వాషింగ్ మిషన్ లో వేసానే. షిట్, అబ్బా. రే, నేను అర్జున్గా వెళ్ళారా? డోర్ తీరా రే, డోర్ తీరా రే. షిట్. సారీ మామా, నేను ఈరోజు కొంచెం అర్జెంటుగా బయటికి వెళ్ళాలరా, అందుకే వెళ్ళా. అయినా ఈ ఒక్కరోజే కదరా. ఏంటో అంత అర్జెంట్? నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా మామా. తొక్కలేని గర్ల్ ఫ్రెండ్ కలవడం కోసం నన్ను ఆఫీస్కి లేట్ వెళ్ళమంటావా? రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ ఏమో చెప్తున్నా. ఏంట్రా నీ తొక్కల గర్ల్ ఫ్రెండ్? ఎప్పుడు ఇంతే, ఎప్పుడు లేటేనా? అది కాదే, ఫుల్గా ట్రాఫిక్ ఉంది. అసలే ఊరెళ్తున్నాము, రిజర్వేషన్ లేదు. కనీసం 1 hour ముందెళ్తే గానీ టికెట్స్ సీట్స్ దొరకవు. నువ్వేమో అందులోనూ 20 minutes లేట్. ఇంకా సీట్స్ ఏం దొరుకుతాయి? సారీ, నేను కరెక్ట్గానే బయలుదేరా. ట్రాఫిక్కే చాలా ఎక్కువ ఉంది. ఏంటుంటే ట్రాఫిక్? హలో, ఎక్కడున్నారా? ఇంట్లో. త్వరగా రా, బయటికి వెళ్ళాలి. ఓకే, వస్తున్నా. ఏమరా, నీకు బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? బైక్ తీసుకొని వెళ్లే ముందు నన్ను అడగాలి కదా. అంటే ఈరోజు ఆఫీస్ లేదన్నారు కదా, ఇంట్లో ఉంటారేమో అనుకున్నాను. అంటే ఆఫీస్ లేకుంటే నేను ఇంకెక్కడికి వెళ్ళనా? మా కొలీగ్ దగ్గరికి వెళ్ళి పాలసీ ఫైల్స్ తెచ్చుకోవాలరా. నన్ను దమ్మంటే నేను తెచ్చావని కదా. ఏంట్రా నువ్వు తెచ్చేది? ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్న దృశ్యాలు కొద్దిసేపటి క్రితం వైవీ ఆఫీస్కి రైల్వే స్టేషన్కి మధ్యలో ఉన్న పాలసీ ఆఫీస్ దగ్గర అయిన బాంబ్లాస్ట్ దృశ్యాలు. ఈ బాంబ్లాస్ట్లో ఇంకా మృతుల సంఖ్య తెలియలేదు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలిస్తున్నారు. రేయ్, నాతో గొడవపడే బదులు ఈలోపు నీ స్నానం అయిపోయింది ఎలా? అరే మామ సంజు, మన పాలసీ ఆఫీస్ పార్కింగ్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయిందిరా. సేమ్ టైం ఉంటే పోయినరా బాంబ్ బ్లాస్ట్ లో. అయినా నేను ఇవాళ నీతో రాను, మా హాస్టల్ ఫ్రెండ్స్తో రేపు వెళ్తాను. అయ్యిందేదో అయింది, పద వెళ్దాం. సరే, ఆటోని పిలు. ఆటో, ఆటో. ఎక్కడికి? రైల్వే స్టేషన్కి. మీకేమైనా పిచ్చా? కొద్దిసేపటి క్రితమే రైల్వే స్టేషన్ పక్కన బాంబ్ బ్లాస్ట్ అయింది. అక్కడికి ఎవరిని రానివ్వట్లేదు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. రేపటి నుంచి బైక్ ముట్టుకుంటే కాళ్ళు చేతులు ఇరిచేస్తా. హలో సార్, కొద్దిసేపటి క్రితమే పాలసీ ఆఫీస్ పక్కన బాంబ్ బ్లాస్ట్ అయింది సార్. మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దామనుకున్నాం కదా. కొంప తీసి మీరు బయలుదేరారా ఏంటి? ఇంట్లోనే ఉండండి. అంటే మేము కరెక్ట్ టైంకి వెళ్ళుంటే ఆ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయేవాడిని. దేవుడు ఏం చేసినా మన మంచికే అంటారు. అనవసరంగా చిన్న చిన్న విషయాలకు వచ్చే కోపంతో ఇతరులకు బాధ కలిగించవద్దు. సారీరా. సారీ మామా. సారీరా. సారీరా.